ఏపీలో ఇవాళ ఉదయం నుంచి కూడా ఈ పెన్షన్ల పంపిణీ ప్రక్రియ అంటే రూ. 4,000 కావచ్చు, రూ. 6,000, రూ. 10,000, రూ. 15,000. ఇవాళ ఉదయం తెల్లవారుతో నుంచి కూడా పెద్ద సంఖ్యలో పింఛన్ల పంపిణీ జరుగుతుంది. ప్రభుత్వాధినేతతో పాటు అదేవిధంగానే మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరై ఆయా జిల్లాలు, ఆయా నియోజకవర్గాలు, అన్ని ప్రాంతాల్లో కూడా దివ్యాంగులకు సంబంధించి కావచ్చు, మామూలు వికలాంగులు, ఇట్లా మిగిలిన పెన్షన్దారులు, ఇట్లా అందరికీ కూడా ఈ పెన్షన్లు అనేది పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా చాలా హ్యాపీగా, ఒకప్పుడు అమ్మో 1వ తారీఖు అనేవాళ్ళు, ఇప్పుడు అమ్మయ్య 1వ తారీఖు అని చాలా ప్రశాంతంగా, చాలా సంతోషంగా పింఛన్లు తీసుకుంటున్నారు. పింఛన్దారులది బాధ ఒకటే, గతంలో అనర్హులు అని కొంతమంది తీసేస్తారని చెప్పి భయపెడుతున్నారు కొన్ని చోట్ల. అలాంటిది లేకుండా పారదర్శకంగా ఈ పింఛన్లు పంపిణీ జరగాలి. భవిష్యత్తులో కూడా ఈ పింఛన్లకు సంబంధించి ఈ రీవెరిఫికేషన్లో చేసేటప్పుడు చాలా పారదర్శకంగా, రాజకీయం అనేది ఇందులో ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ కాకుండా, వీళ్ళు మా వాళ్ళు, వాళ్ళు మా వాళ్ళు కాదు, వాళ్ళు వేరే వాళ్ళు, ఇట్లా రకరకాలుగా అట్లా చూపించి విభజించి రకరకాల ఇబ్బందులు గురి చేయకుండా పింఛన్దారులకి అందరికీ కూడా, ఎందుకంటే రీవెరిఫికేషన్లో చాలామందివి తీసేస్తారు, చాలామందివి ఇట్లా పోతాయి, ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు కదా, ప్రచారం జరుగుతుంది. కాబట్టి అది ఒక పారదర్శకంగా జరగాలి. అధికార యంత్రాంగం ఇందులో ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఒక బాధ్యతగా చేయాలనేది వాళ్ళు పింఛన్దారులు చెప్తున్నారు. చాలామంది వాళ్ళు ఆ రకంగా చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా అందువల్లనే కొంచెం లేట్ ప్రాసెస్ ఇదంతా కూడా, లేట్గా జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా. అందువల్లనే ఈ దివ్యాంగులకు సంబంధించి కావచ్చు, ఈ పింఛన్దారులకి వీళ్ళకందరికీ కూడా ఈ రీఅసెస్మెంట్లో, ఈ రీవెరిఫికేషన్లో హెల్త్ పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా అట్లా స్లో అవుతుంది. సో ఇవాళ ఈ ఏప్రిల్ నెల పింఛన్లకు సంబంధించి మనకు ఒక తిరుపతి జిల్లాలో చూస్తే 113.59 కోట్ల రూపాయలు మన తిరుపతి జిల్లాకు సంబంధించి మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. కలెక్టర్ వెంకటేశ్వర్లు గారు దగ్గరుండి ఎవరైతే ఈ లబ్ధిదారులు, పెన్షన్దారులు ఉంటారో వాళ్ళకందరికీ కూడా ఆయన దగ్గరుండి ఇట్లా రేణుగుంట, తిరుపతి ఇట్లా పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళి ఉదయం 7 గంటల నుంచి కూడా ఆయన ఈ పింఛన్ల ప్రక్రియ అనేది కొనసాగిస్తున్నారు. ఆయనే దగ్గరుండి ఆయన చేతులతోనే పింఛన్దారులకు ఇవ్వడం కానీ, దాని తర్వాత వాళ్ళతో మాట్లాడడం కానీ, ప్రతి నెల పింఛన్లు తీసుకుంటున్న సందర్భంలో సచివాలయం స్టాఫ్ ఏ విధంగా వాళ్ళకు గైడ్ ఇస్తున్నారు, అదేవిధంగానే గైడ్ చేస్తున్నారు, పింఛన్లు ఏ రకంగా వాళ్ళకి ఇస్తున్నారు. అంటే ప్రభుత్వ సహాయం అనేది దాన్ని ఎట్లా చెప్పాలంటే, వాళ్ళ కష్టంలో ఉన్న వాళ్ళు, పేదలు, పింఛన్దారులు అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిన సందర్భంలో భగవంతుడే రూపంలో ఆ సచివాలయం స్టాఫ్ మా ఇంటికి వచ్చి మాకు ఈ డబ్బు ఇస్తున్నారనే ఫీలింగ్ వాళ్ళకి కలగాలి. ఏదో ఒక ఇదిగా రండి పింఛన్ తీసుకొని బదులు ఊర్లో మీరు ఇట్లా రండి, లేదా ఒక చోట ఉండండి, అందరికి పింఛన్లు ఇచ్చేసిపోతాం అంటే ఒక బాధ్యత లేకుండా ఎవరైనా సరే అలా ప్రవర్తిస్తే మాత్రం వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా గతంలోనే ప్రభుత్వం చెప్పింది. అందువల్లనే ఐవీఆర్స్ కాల్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. గ్రౌండ్ లెవెల్లో అధికారులు, కలెక్టర్ కానీ ఇలాంటి అధికారులు కూడా వెళ్ళి విజిట్ చేసి నిజంగానే ప్రతి నెల ఏ విధంగా పింఛన్దారులకి పింఛన్లు ఇస్తున్నారు అనేది వాళ్ళతోనే ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. అందువల్లనే తిరుపతి కలెక్టర్ గారు కూడా ప్రతి నెల ఒక్కొక్క ప్రాంతంలో కొన్ని చోట్ల తిరిగి ఫీల్డ్ విజిట్ చేసి పింఛన్ పంపిణీ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా ఆయన ఎప్పటికప్పుడు గమనిస్తూ రావడం జరిగింది. సో మొత్తం మీద 113 కోట్లు మన తిరుపతి జిల్లాలో ఇస్తే, అంటే 2,63,368 మందికి అన్ని రకాల పింఛన్లకు సంబంధించి వాళ్ళకందరికీ కూడా ఇవాళ పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఇవాళ రేపు 2 రోజులు మాత్రం వీళ్ళు పింఛన్లు తీసుకోవచ్చు.